హాయ్ ఫ్రెండ్స్, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతానికి 14 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మరి ఒక పద్మశ్రీ అవార్డు ఇస్తే ఎంత గొప్ప విషయమో కదా. అయితే మన రోహిత్ శర్మ విషయంలో అదే జరిగిందని చెప్పాలి. ప్రస్తుతానికి మహారాష్ట్ర గవర్నమెంట్ రోహిత్ శర్మకి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అలాగే కాదు, హర్మన్ ప్రీత్ కౌర్కి 48 సంవత్సరాల తర్వాత ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని తీసుకొచ్చిన మొట్టమొదటి కెప్టెన్గా, అంటే 4 దశాబ్దాల నుంచి ఆడవాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అయితే వాళ్లకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ప్రపంచ కప్ రాలేదు. 48 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ప్రస్తుతానికి భారత క్రికెట్ చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి సమయం ఏదైనా ఉంది అంటే ప్రస్తుతానికి ప్రపంచ కప్ గెలిచింది అని చెప్పుకోవటమే. అయితే ఆ గౌరవాన్ని తీసుకొచ్చినందుకు హర్మన్ ప్రీత్ కౌర్కి పద్మశ్రీ ఇచ్చి గౌరవించడం జరిగింది. అంతేకాదు 3 డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మకి 4 సార్లు ప్రపంచంలోనే అత్యున్నతమైన క్రికెట్ గౌరవాన్ని దక్కించుకొని బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ 4 సార్లు తీసుకొచ్చిన రోహిత్ శర్మకి, అండ్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో 9 మ్యాచ్లు జరిగితే 9 మ్యాచ్లు గెలవడం, వరల్డ్ కప్లో 10 మ్యాచ్లు జరిగితే 10 మ్యాచ్లు ఓడిపోకుండా గెలవడం, ఇలాంటి అరుదైనటువంటి ఎన్నో అద్భుతాలు రోహిత్ శర్మ సాధించడం మాత్రమే కాకుండా క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు కొట్టినటువంటి వ్యక్తిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడం వల్ల రోహిత్ శర్మని కూడా పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అయితే ప్రస్తుతానికి ఒక మామూలు కుటుంబీకుడైనటువంటి రోహిత్ శర్మ ఇప్పుడు తను అనుభవిస్తున్నటువంటిది ఏదైనా కానీ తను చాలా గొప్పగా భావిస్తూ ఇప్పటి వరకే నేను చాలా సాధించేశాను, ఇక ఏది వచ్చినా కానీ నా జీవితంలో చాలా గొప్ప విషయమే తప్ప నేను దేనికి రిగ్రెట్గా ఫీల్ అవ్వటం లేదు. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి నుంచి వచ్చి ప్రస్తుతానికి 14 సంవత్సరాలుగా నేను నా దేశానికి అత్యున్నతమైనటువంటి క్రికెట్ క్రీడని ఎంతో ఉన్నతంగా ఉండే ఈ స్థాయిలో నేను ఉన్నాను అంటే అది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. కానీ నేను రిటైర్డ్ అయినందుకు కానీ లేకపోతే నేను అవుట్ అయినప్పుడు కానీ ఎలాంటి చింతించే అవకాశం నాకు లేదు. ఎందుకంటే ఏదైతే నేను ఇప్పటి వరకు సాధించానో అది నాకు నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తాను అని రోహిత్ శర్మ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే నిజంగా అభిమానులుగా మనం తప్పకుండా గర్వపడాల్సిన సందర్భం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భంలో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన రోహిత్ గురునాథ్ శర్మ ఎవరో అనుకుంటున్నారా? కాదండి బాబు, నిజంగా రోహిత్ శర్మ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు తీసుకునే స్థాయికి వచ్చాడు అంటే మామూలు విషయం కాదు కదా. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. బాయ్.